స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ ఫెటరా సమర్పించు చేనుచెలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తోన్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేనుచెలక కార్యక్రమంలో కష్టాన్ని నమ్ముకొని ఆచరణకు శ్రీకారం చుట్టి రంగురంగు పూల మొక్కల్ని నర్సరీలో పెంచుతూ దానితో పాటు నాణ్యతా ప్రమాణ కూరగాయల మొక్కల నారుని పెంచి రైతుల సమయాన్ని ఆదా చేస్తూ వారి శ్రమలో తాను భాగం పంచుకుంటున్న గోపాల్ నర్సరీ అధినేత కుమారి గోపాల్ గురించి, అలాగే నర్సరీలో పెంచుతున్న పూల కూరగాయల నారు గురించి గోపాల్ మాటల్లోనే విందాం. రైతులు పండించే పంట ఏదైనా సరే దిగుబడులు పెరిగి నాణ్యతను సంతరించుకొని నాణ్యతా ప్రమాణ పంటలను వినియోగదారులకి అందజేయాలంటే ప్రాథమిక దశ నుంచే అనేక జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా విత్తనం లేదా నారు సరైందిగా ఉండాలి. మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషక విలువల యాజమాన్యం కలిగి ఉన్న నర్సరీల ద్వారా తెచ్చుకొని దాని ప్రధాన క్షేత్రంలో నాటుకొని ఆ మొక్కల యాజమాన్యం సక్రమంగా చేస్తే రైతుకు లాభం. అలాగే వినియోగదారులకు మంచి పోషక విలువల ఆహారాన్ని అందించగల వాళ్ళం అవుతాం. ఈ విషయాలపై పూర్తి అవగాహన ఉన్న గోపాల్ నర్సరీ అధినేత గోపాల్ తమ సొంత క్షేత్రంలో కూరగాయల నర్సరీని నిర్వహిస్తూ మన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులకు ఆశాకిరణంగా మారి నాణ్యత కలిగిన అన్ని రకాల కూరగాయల మొక్కల నారు అందజేస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రైతు సంక్షేమం, రైతు ఆర్థికాభివృద్ధి, మొక్కల నాణ్యత, పంట అధిక దిగుబడి ఈ నాలుగింటిపైనే దృష్టి సారించి అద్భుతంగా రాణిస్తున్న గోపాల్ నర్సరీ అధినేత గోపాల్ గారికి ఆకుపచ్చ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరింతగా మనం నర్సరీ నిర్వహణ, మొక్కల నాణ్యత గురించి గోపాల్ గారి ద్వారా తెలుసుకుందాం. నా పేరు గోపాల్, కుమ్మరి గోపాల్, బానూర్ విలేజ్, పటంచెరు మండల్, సంగారెడ్డి డిస్టిక్. మా గోపాల్ వెజిటేబుల్ నర్సరీలో దొరికే మొక్కలు వంకాయ, టమాటా, మిరప, క్యాబేజ్, కాలీఫ్లవరు, క్యాప్సికమ్, పప్పాయ, మునగ, బంతి. క్రీపర్స్ రకాలు కూడా బీర, కాకర, సొర, చిక్కుడు, బీన్స్, బఠానీ, పాలకూర, తోటకూర ఇలాంటి రకాలు కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అందరికీ మా దగ్గర నర్సరీలో మొక్కలు కొనడం వల్ల రైతులకు కానీ మిద్దె తోటలో పెంచుకునే వాళ్ళకు బెనిఫిట్ ఏంటంటే ఒక నెల రోజుల శ్రమను వాళ్ళు తగ్గించుకొని వాళ్ళకు మేలైన రకాల విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. నారు దశ కోసం వాళ్ళు నెల రోజులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర నెల రోజుల మొక్క రెడీగా ఉంటుంది కాబట్టి ఈ రైతులకు అనుకూలం ఉండడానికి మేము 2012లో నర్సరీ స్టార్ట్ చేసి ఇప్పటివరకు కొన్ని లక్షల మొక్కలను ఇప్పటివరకు నేను రైతు మిత్రులకు అందజేశాను. ఎప్పటికప్పుడు రైతులకు అనుకూలంగా ఉండేటట్టు కొత్త రకమైన టమాటా మొక్కలు, కొత్త రకమైన వంకాయ మొక్కలు, ఏది కొత్తగా మార్కెట్లో ఉండి రైతులకు ఎక్కువ బెనిఫిట్గా ఉండేటట్టు ఉండే లాభదాయకంగా ఉండే విత్తనాలను తీసుకొచ్చి మా నర్సరీలో పెంచడం జరుగుతుంది. రైతులు ఏంటంటే వాళ్ళకు ఉండే బిజీలో చేల్లో వెళ్ళిన పంటను పండించుకొని మార్కెట్ చేసుకునే విధానం సమయంలో వాళ్ళు బిజీగా ఉండి ఏది దొరికితే అది వేసుకునే ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి మేమేం చేస్తామంటే నా దగ్గరికి ఎంతోమంది వేల మంది మా దగ్గరకు వస్తుంటారు కాబట్టి నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త రకాల విత్తనాలను, అధిక దిగుబడి ఇచ్చే రకాలను, మేలైన రకాలను తీసుకొచ్చేసి వాళ్ళు మా దగ్గర నార్లు పెంచేసి నెల రోజుల్లో వాళ్ళ శ్రమను తగ్గించి మేము నెల రోజుల మొక్కను రైతుకి ఇవ్వడం జరుగుతుంది. రైతుకి ఏంటంటే నారు దశ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో విత్తనం సెలక్షన్ ఒకటి, విత్తన ఎంపిక ఒకటి, నారు పెంచే విధానంలో ఒకటి, ఈ రెండు చాలా మేజర్గా రైతుకు చాలా ఇబ్బంది కలిగేస్తాయి. ఇంకా ముందు కూడా ఎప్పటికప్పుడు ఇంతకుముందు ఏ రకంగా అయితే ఉన్నదో దానికంటే ఇంకా అప్డేట్గా మేము కొత్త రకాలను ఎక్కువ రకాలు చేస్తున్నాం. ఇంతకుముందేమో కూరగాయ మొక్కలు మాత్రమే టమాటా, మిరప, వంకాయ, క్యాబేజీ ఇలాంటివి మాత్రమే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు మా దగ్గర అన్ని రకాల క్రీపర్స్, బీర, కాకర, సోర, చిక్కుడు ఇలాంటివి అన్ని రకాలు మీరు ఏది ఆర్డర్ చెప్పినా మేము అది ఖచ్చితంగా ఇస్తాం. ఏది మా దగ్గర లేదనేకుండా మా దగ్గర పెడుతున్నాము. ఉల్లినారుతో సహా వెల్లుల్లి కానీ ఉల్లి కానీ ఇలాంటి రకాలు కూడా మా దగ్గర పెంచి మేము ఎంతోమందికి ఇస్తున్నాము.
ఎంతోమంది తీసుకెళ్ళిన ఫార్మర్స్ కూడా మాకు సంతోషంగా ఫీల్ అయ్యి మీరు ఇంకా కొత్తగా చేయండి అన్నప్పుడు మా లోపల కలిగే ఆనందము మేము ఇంకా నాలుగింతలు కొత్తగా ప్రయత్నం చేస్తుంటాం. ఇంకా రైతులకు ఇంకా ఇది ఇస్తే బాగుంటుంది, ఇంకా ఎలాంటి రకాలు ఇస్తే బాగుంటుంది, ఏ రకాలు చెప్పండి అని చెప్పేసి అని వాళ్ళకు కావాల్సిన విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన విధంగా మొక్కలు పెంచి మా గోపాల్ నర్సరీ నుంచి మేము ఇస్తున్నామండి. మా దగ్గర దొరికే రకాల గురించి చెప్తాను. వంకాయలో రౌండ్ బ్లాక్ ఒకటి, రౌండ్లో పెద్దది గ్యాలనీ అని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసి హెచ్ఎం క్లౌజ్ వాళ్ళది గ్యాలనీ అని చెప్పేసి ఒక వెరైటీ. ఈ కనిపిస్తున్న వంకాయ ఇది చాలా రేర్ చేస్తారు. 100 మంది రైతుల్లో కనీసం 1-2% మాత్రమే వేస్తారు ఈ వంకాయను. ఇది చాలా బాగా వస్తుంది. ఒకటి కనీసం వచ్చేసి ఒక ½ కేజీ నుంచి కేజీ మధ్యలో ఉంటుంది ఈ వంకాయ. చాలా రేర్ చేస్తారు, అన్ని నర్సరీలో దొరకది, చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. ఇది మా దగ్గర ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది ఈ వంకాయ గ్యాలనీ. రౌండ్ ఒకటి, రౌండ్ బ్లాక్ ఒకటి, రౌండ్ బ్లాక్లో ఇది గ్యాలనీ. తర్వాత పర్పుల్లో రౌండ్ ముళ్ళు లేకుండా ఒకటి, పర్పుల్లో ముళ్ళు ఉండే ఒకటి, మైకో కంపెనీ వాళ్ళది MEBH 11 అని చెప్పేసి అని ఈ రకమైన వంకాయను కూడా మా దగ్గర వేస్తున్నాము. ఇందులో 2 రకాలు వస్తాయి, ఒకటి ముళ్ళు ఉంటుంది, ఒకటి ముళ్ళు ఉండదు. ఈ 2 రకాల వంకాయను మా దగ్గర వేస్తున్నాము. ఇందులో ఇంకొకటి గ్రీన్ వంకాయలు కూడా గ్రీన్ రౌండ్ ఒకటి వస్తుంది, గ్రీన్లో కూడా లాంగ్ వస్తుంది. ఆ వంకాయ 2 రకాలు కూడా వంకాయలు కూడా మేము మా దగ్గర వేస్తున్నాము. బ్లాక్ రౌండ్ వంకాయ రాశి హైవేజ్ వాళ్ళది వచ్చేసి నానో అనే వెరైటీ ఉంది. నానో అనే వెరైటీ రైతులకు చాలా దిగుబడిని ఇస్తుంది, మంచి క్వాలిటీ, మంచి నాణ్యతను ఇస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి రకాలు ఇంతకుముందు అంకురు ఉత్కర్ష చేసేవాళ్ళము, దానికంటే కూడా ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి రైతులు చెప్పడంతో ఈ కొత్త రకాలను మేము ఎప్పటికప్పుడు అప్డేట్గా చేస్తున్నాం. కాబట్టి ఈ రకాలు బాగున్నాయి కాబట్టి ఈ రకాలు ఇస్తున్నాము రైతులకు. ఇది కూడా బాగుంది. అయితే మా దగ్గర దొరికే టమాటా రకాలు కూడా ఇది వచ్చేసి సెమినీస్ కంపెనీ వాళ్ళది అభిలాష్ టమాటా అండి. సెమినీస్లో 2 రకాలు ఉంటుంది. ఇది పాలీ హౌస్కి పనిచేస్తుంది, స్టేకింగ్కి పనిచేస్తుంది. ఎక్కువ 5 to 6 feet హైట్ వస్తుంది కాబట్టి ఈ రకాలు మేము ఫార్మర్స్కి ఇస్తాము. ఇంకోటి వచ్చేసి JPR వాళ్ళది 999 అనే ఒక వెరైటీ కూడా ఉంది. ఆ రకం కూడా చాలా బాగుంటుంది. నన్నెమ్స్ వాళ్ళది US 4401, PHS 4481, RK కంపెనీ వాళ్ళది వసుదా అనే వెరైటీ. ఈ రకాలు మా దగ్గర వేస్తాము. ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రకాలు మాత్రం అవి చాలా బాగుంటుంది. ఇది టమాటాకి సంబంధించి. మిరప ఇది JPR వాళ్ళది వచ్చేసి సాన్వి అనే వెరైటీ. JPR వాళ్ళది JPR సీడ్స్లో సాన్వి అనే వెరైటీ సోనాల్ సెగ్మెంట్. ఇది చాలా దిగుబడి వస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ రకాలు మేము ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాము. చూడండి, ఈ మొక్క వచ్చేసి 28 days మొక్క. ఇంకా 4 to 5 daysలో మేము ఇది ట్రాన్స్ప్లాంట్కి రెడీగా ఉంది. కాబట్టి మొక్కని ఇప్పుడు ఇంకా ఒక 4-5 days ఆపేసి అప్పుడు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు కొద్ది రోజులు ఉంచేస్తాం మా దగ్గరే. రాశి హైవేజ్ వాళ్ళది వచ్చేసి సోనాల్ అనే వెరైటీ. JPRలో 5 to 5 ఒకటి, JPRలో 511 అనే ఒక వెరైటీ. ఈ 4 రకాలు ఉన్నాయి. 4 రకాల మిరపను ఎప్పటికీ వేస్తుంటాము. ఇంకోటి సెమినీస్ వాళ్ళది సితారా గోల్డ్ కూడా వేస్తాము. 2 రకాలు కూడా వేస్తుంటాము. టమాటా మొక్క సెమినీస్ వాళ్ళది అభిలాష్ అనే టమాటా. ఈ అభిలాష్ అనే టమాటా చాలా దిగుబడి ఇస్తుంది. కొంతమంది రైతులకు తెలియదు కాబట్టి మా నర్సరీలో ఎప్పటికీ మేము ఈ రకాలను తీసుకొచ్చి అవైలబుల్ పెడుతున్నాము. ఎందుకంటే ఈ అభిలాష్ అనే వెరైటీ ఏం చేస్తుందంటే హైట్ ఎక్కువ వస్తుంది. స్టేకింగ్ చేసుకోవడానికి, పందిళ్ళు ఉన్న వాళ్ళకు పందిరికి కట్టుకోవడానికి, స్టేకింగ్ కట్టుకోవడానికి, లేకపోతే పాలీ హౌస్లో వేసుకోవడానికి కానీ చాలా అనుకూలమైన వెరైటీ. కాబట్టి మేము ఈ రకాలను వేస్తున్నాము. సెమినీస్లో 2 రకాలు మాత్రమే వేస్తాము. ఒకటి అభిలాష్, 2వ రకం వచ్చేసి సాక్ష్యం అనే వెరైటీని.
ఈ 2 రకాలు కూడా పాలిహౌస్ వేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువ వస్తుంది. సాక్ష్యం అనేదేమో 4 ఫీట్ల వరకు హైట్ వస్తుంది, 4-5 ఫీట్ల మధ్యలో వస్తుంది. అభిలాష్ అనే వెరైటీ వచ్చేసి 5 నుంచి 6-7 ఫీట్ల వరకు కూడా హైట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రకాలు వేస్తాము. ఇది ఇంకా మీకు రూట్ రాలేదు, ఎందుకంటే ఫార్మర్కి ఇవ్వడానికి అనుకూలంగా లేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు. ఇది మొక్క ఇంకొక 1 వీక్ అయితే ఈ రూట్ మొత్తం కంప్లీట్గా ఫిట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి కనీసం 25 డేస్ వస్తే మొక్క ట్రాన్స్ప్లాంటింగ్కి రెడీగా ఉంటుంది. అప్పటి వరకు ఈ ఏరు మొత్తం ముద్దగా వచ్చేస్తుంది. రైతుకు ఇలాంటి మొక్కలు వాళ్ళ పొలాలు వేసుకుంటే కనుక ఇంత నాణ్యంగా రాదు, ఇంత నాణ్యత కనిపించదు. ఎందుకంటే తీసినప్పుడు వాళ్ళు మనం ట్రేల్లో తీసి ముద్దగా వచ్చేస్తుంది. వాళ్ళు పొలంలో నుంచి మట్టిలో తీసినప్పుడు అది కంప్లీట్గా మట్టి గట్టిగా పట్టుకోవడం వల్ల రూట్ అంతా తెగిపోయి వాళ్ళు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ కొత్త రూట్ రావడానికి 15 రోజులు సమయం పడుతుంది. కాబట్టి అందుకని ప్రోటీన్లో పెంచిన మొక్కలు అయితే చాలా నాణ్యంగా ఉంటాయి. చూడండి మీ ఎంత హెల్తీగా ఉందో మొక్క. ఇది వచ్చేసిండి జేపీఆర్ వాళ్ళది బీరకాయ అండి. 25 అనే వెరైటీ, జేపీఆర్ 25 అనే వెరైటీ బీరా. ఇది మంచి దిగుబడినిచ్చి రైతులకు ఎంతో నాణ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ మొక్కలు మేము రైతులు జేపీఆర్ కంపెనీ వాళ్ళది బీరా మొక్కలు వాడుతున్నాము. ఇది ఇంకొంచెము ఇది ఇప్పటికి 13 to 14 డేస్ అవుతుంది. ఇంకొక 3-4 డేస్ అయితే కనుక ఇది మీకు చాలా బాగా వస్తుంది. మొత్తం రూట్తో పాటు మొత్తం ఫిట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి సొరకాయ అండి. ఇది కూడా అదే. ఇంకా దీన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి డేస్ రాలేదు కాబట్టి మొక్క కొంచెం ఇంకా లేతగా ఉంది. ఇంకొక 4-5 డేస్ దీనికి టైం ఉంది. ఇది సొరకాయ. బీట్రూట్ అండి. ఇది బీట్రూట్ ఇలా మొక్కలు పెంచి మా ట్రైలర్లో ప్రో ట్రైలర్ పెంచి వాళ్ళు వేసుకుంటే ఎన్నోసార్లు వేసి ఫెయిల్ అవుతున్నామండి. మేము మా కష్టము, మా శ్రమ, డబ్బులు అన్నీ వేస్ట్ అవుతున్నాయి, కానీ మాకు ఫలితం రావట్లేదు. మాకు ఇలాంటి మీ దగ్గర పెరిగినట్టు మా దగ్గర మొక్కలు పెరగట్లేదు గోపాల్ గారు అన్నప్పుడు మేము వీటికి వాళ్ళకి ఎలాంటి మొక్కలు ఇవ్వాలని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని ఈ బీట్రూట్ మొక్కలు అండి ఇవి మేము ఇలా 4-5 మొక్కలు వేస్తాం. దీన్ని విడివిడిగా తీసేసి పెట్టుకుంటే కనుక బ్రహ్మాండంగా బీట్రూట్ కాయలు వస్తాయి. ఇవి కనిపించేది బీట్రూట్. ఇది వచ్చేసి చిక్కుడు అండి. అశోక సీడ్ వాళ్ళది మంచి దిగుబడిని ఇస్తుంది. మంచి పేరున్న కంపెనీ. అందులో రకం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అశోక సీడ్ వాళ్ళది ఈ రకం వేసాము. చిక్కుడు, ఇది చెట్టు చిక్కుడు, ఇది తీగ చిక్కుడు కాదు, చెట్టు చిక్కుడు. ప్రకృతిలో సహజంగా పెరిగి పెద్దవుతూ అందుబాటులో ఉండే వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు కృషి చేస్తోన్న ఎంతో మంది ప్రకృతి వ్యవసాయ, ప్రకృతి ప్రేమికుల, ఆరోగ్య పరిరక్షణదారుల జాబితాలో గోపాల్ కూడా చేరటం గొప్ప విషయంగానే భావించాలి. మట్టి నుదుట ఆకుపచ్చని రంగులు అద్దడానికి కాలం వాకిట కొత్త వంగడాలతో పొడమిడి ప్రజల్ని రక్షించే ప్రయత్నాన్ని చేస్తోన్న గోపాల్ ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని ఒక్కో గింజ చప్పుడుని వింటూ పరవశిస్తోన్న గోపాల్కి ఆకుపచ్చని ప్రపంచ శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మరింతగా మనం గోపాల్ చేస్తోన్న ప్రకృతి వ్యవసాయం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. బచ్చల కూర అండి. ఆకు వెరైటీ బచ్చల కూరతో రకరకాల కూరగాయలు వండుకోవచ్చు. ఇది వచ్చేసి బీన్స్ అండి. అశోక కంపెనీ వాళ్ళది మాల్గుడి అనే వెరైటీ అండి. ఇది బీన్స్. ఇది కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇది 25 రోజుల మొక్క, 22 నుంచి 25 రోజుల మధ్యలో ఉంటుంది. ఇది తీగ బీన్స్. ఇది సుమారుగా మనకు 5-6 ఫీట్ల హైట్ వస్తుంది. దీనికి కాయ కూడా 15 ఇంచుల నుంచి 18 ఇంచులు, 18-20 ఇంచుల హైట్ పొడవు వచ్చే కాయలు బీన్స్. ఇది కీరదోస, అశోక వాళ్ళది కీరదోస. ఇది కూడా ట్రాన్స్ప్లాంట్కి రెడీగా ఉంది. ఇది 23 రోజుల మొక్క. ఈ కనిపించే రకం వచ్చేసి ఇది మునగ అండి. ఇది మునగ PKM1. ఇది 35 to 45 డేస్ మధ్యలో మొక్కలు ఇస్తాము. ఇది సుమారుగా వచ్చేసి 28 నుంచి 30 రోజుల మధ్యలో ఉన్న మొక్క. ఇంకొక 10-15 రోజుల మధ్యలో ఈ మొక్క కూడా స్టమ్ హార్డ్ అయిన తర్వాత మొక్క గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే మేము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా దిగుబడి వచ్చింది ఇప్పటివరకు కూడా. ఇది 18-19 రోజుల మధ్యలో ఉంటుంది మొక్క, బంతి మొక్క. ఇండస్ కంపెనీ వాళ్ళది అష్టగంధ ప్లేస్ అండి. ఇంకోటి కూడా బిగ్ బాల్ ఉంది. 2 కూడా సేమ్ దశలో ఉన్నాయి. ఇంకొక 4-5 డేస్లో మేము ట్రాన్స్ప్లాంటింగ్కి రెడీగా ఉన్న మొక్క.
రెడ్ క్యాబేజ్, హెచ్ఎం క్లౌస్ సీడ్స్ వాళ్ళది రెడ్ క్యాబేజ్. బ్రొకోలీ సకాటా వాళ్ళది సాకి అనే వెరైటీ, ఇది కూడా మంచి దిగుబడి ఇస్తుంది. ఇది 500 నుంచి 600-700 గ్రామ్ వరకు మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకాలు వచ్చేసి అందరి దగ్గర అన్ని నర్సరీలో ఏరండి. మా దగ్గర తెలంగాణలోనే అత్యధికంగా ఉన్న రకాలు మా గోపాల్ నర్సరీలో ఉన్నాయండి. చాలా రకాలు, మీరు ఏ కూరగాయ మొక్కలు అడిగినా, ఏ పాలకూరలు అడిగినా, ఏ ఆకుకూర మొక్కలు అడిగినా మా దగ్గర ఉంటాయండి. ఇన్ని రకాలు తెలంగాణలోనే మొదటిసారిగా మా దగ్గర ఇన్ని రకాలు మేము నార్లు రైతులకు అందజేస్తున్నాము. అట్లాగే మిద్దె తోటల వాళ్ళకు కూడా ఎంతోమంది మిద్దె తోటల వాళ్ళకు కూడా చాలా మేలుగా ఉన్నాయని చెప్పేసి ఇన్ని రకాలు మా దగ్గర మేము ఎక్కడ అంతా తిరిగి చూసినా కానీ దొరకట్లేదని చెప్పేసి అని ఎంతోమంది చెప్తున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉండడం కోసమే మేము అన్ని రకాలు కూడా చేస్తున్నాము. రైతులకు ప్లస్ మిద్దె తోటలో పెంచుకునే వాళ్ళ కోసం కూడా ఈ రకాలను కూడా మేము అన్ని రకాలను అవైలబుల్ పెడుతున్నామండి. ఇది వచ్చేసి సోయి కూర అంటారండి, ఇది కోయి కూర అంటారు, సోయి కూర అంటారు. ఈ లీఫ్ రేట్ వచ్చేసి ఇది కూడా కూరలే, ఆకుకూరలు. ఇది మిద్దె తోటల వాళ్ళు ఎక్కువ మంది అడగడంతో ఇలాంటి ఆకుకూరలు కూడా తీసుకొచ్చి నేను మా దగ్గర వేయడం జరుగుతుంది. కొంతమంది సోయి కూర అంటారు, కొంతమంది కోయి కూర అంటారు. ఈ మొక్కలు కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది వచ్చి ఉల్లినారు అండి. ఉల్లినారు మామూలుగా నార్మల్లో మాత్రమే పెంచడం జరుగుతుంది అందరూ రైతులు కూడా. మేము మా ప్రోట్రేలలో మా నర్సరీలో ఇప్పటివరకు ఎంతోమందికి రైతులకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మిద్దె తోటలో పెంచుకునే వాళ్ళకు కూడా మేము ఇలా పెంచి రైతులకు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎన్నోసార్లు ఒక ప్యాకెట్ కొనాలంటే ఇంతకుముందు 1000-1200 ఉన్న ప్యాకెట్ వచ్చేసి ఈరోజు ప్రజెంట్గా 4000 రూపాయలు అమ్ముతున్నారు. వాళ్ళకు ఆ ప్యాకెట్ కొనాలన్న ఖర్చు ఎక్కువ. అట్లాగే ఈ మొక్కలు పెంచేదానికి కూడా వాళ్ళకు రాదు కాబట్టి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మాకు పెంచి ఇవ్వండి, మాకు ట్రైలర్లో పెంచి ఇవ్వండి అని చెప్పేసి అంటే మేము కొంతమందికి అని చెప్పేసి అని ఇది వేయడం జరిగింది. ఉల్లినారు ఇలా సుమారుగా 10-12 గింజలు ఉంటాయి, 10-12 మొక్కలు వస్తాయి. ఇది పెద్దగా కనుక వేసుకుంటే కనుక 11 మొక్కలు వేసుకోవడానికి వస్తుంది. ఇంకా దీనికి ఒక 10 days ఇంకా టైం ఉంది ట్రాన్స్ప్లాంటింగ్కి. చిన్న ఉంది లేత మొక్క, 25 రోజుల మొక్క. ఇది వచ్చి వెల్లుల్లి అండి. వెల్లుల్లి కోసం కూడా ఎంతోమంది రైతులు నారు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అట్లాగే మిద్దె తోటలో పెంచుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో రకరకాల ఇబ్బందులు పడి మా దగ్గర రావట్లేదని చెప్పేసి నేను చెప్పడంతో నేను అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నాను. ప్రయోగాలు కూడా మాకు ప్రయోగాలు కాదు, ఎందుకంటే మేము ఆల్రెడీ దీనిలో చేస్తున్నాం కాబట్టి మాకు సక్సెస్గానే ఉంది. ఇదంతా కనిపించేది వెల్లుల్లి మొక్క అండి. ఒక మొక్క పెట్టుకుంటే కనుక దీనికి 10 పిలకలు వస్తాయి. మంచి నాణ్యమైన రకాన్ని తీసుకొచ్చి నేను వేయడం జరిగింది. ఇది వచ్చేసి తోటకూర అండి. తోటకూర కూడా మా నర్సరీలో ఎందుకు పెంచుతున్నామంటే మిద్దె తోటలో పెంచే వాళ్ళకు అనుకూలంగా రావట్లేదు. వాళ్ళు ఎన్నో రకాల విత్తనాలు కొనుక్కొచ్చి వేసి పెట్టేసి లాస్ అయిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పడంతో మేము ఎర్ర తోటకూర న్యాచురల్గా మనం తినొచ్చు అని చెప్పేసి అని ఈ ట్రైల్లో పెంచి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇది తోటకూర, ఎర్ర తోటకూర. ఇది వచ్చేసి దోస అండి, పప్పు దోసకాయ. మామూలుగా ఎల్ల దోశ అంటారు కదా, ఇది పప్పు దోశ. ఇది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. దోశలు కూడా 2 రకాలండి. ఒకటి చారలో వచ్చే దోశ ఉంటుంది, గీతలు వచ్చేసి పొడుగా ఉంటుంది కొంచెము. ఇది వచ్చేసి రౌండ్గా ఉంటుంది, రౌండ్గా ఉండి పసుపు రంగులో ఉండి రౌండ్గా ఉండే దోశ. మంచి దిగుబడి ఇచ్చే రకం. ఇది కూడా జేపీఆర్ సీడ్స్ వాళ్ళది. ఈ 2 రకాల వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి జేపీఆర్ సీడ్స్లో. మేము కావాలంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. బఠానీ మొక్కలు కూడా మా నర్సరీలో పెంచడం జరుగుతుంది. ఇవంతా రైతులు పొలాలలో వేసుకొని గింజలు నాటుకొని పండించుకునే వాళ్ళు. బెండ మొక్కలండి. బెండ మొక్కలను కూడా మా ట్రైలలో పెంచేసి ప్రో ట్రైలలో పెంచి ఇస్తున్నాము. ఇదంతా 10 days మొక్క అండి, 10 to 12 days మొక్క.
కాబట్టి దీనికి రూట్ రావట్లేదు. ఇది 25 to 28 డేస్ మధ్యలో ఉన్న మొక్కను ఇస్తాము. ఇది తొందరగా వచ్చేస్తుంది, తొందరగా దిగుబడి వస్తుంది. మంచి రకాలు. ఇది కూడా జేపీఆర్ సీడ్స్ వాళ్ళది బెండనారు. చాలా తొందరగా దిగుబడి వచ్చేసి రకం. ఎందుకంటే ఈ రకాలు బయట వాళ్ళు విత్తనాలు వేసుకుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము అన్ని రకాలు మా దగ్గర ఏది లేదనకుండా అన్ని రకాలను వేసి అన్ని రకాలు పెంచే ప్రయత్నంలో ఇవన్నీ రకాలు చూపిస్తున్నాం. అందుకని మేము ఏమంటున్నాం అంటే తెలంగాణనే అత్యధికంగా దొరికే రకాలు మా గోపాల్ నర్సరీలో దొరుకుతాయి. మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది వచ్చేసి గోంగూర అండి, మన పుంటికూర అంటాం కదా. ఈ పుంటికూర మొక్కలను కూడా ఎంతోమంది మాకు అడగడంతో మా దగ్గర అన్ని రకాలు పెట్టాలనే ఉద్దేశము ఎంతోమంది అడగడంతో ఇప్పటికీ ఈ గోంగూర మొక్కలు కూడా మా దగ్గర నెలకు వచ్చేసి 1000 మొక్కలు మా దగ్గర సేల్ అవుతుంటాయి. 1000 మొక్కలు ఇస్తుంటాము. కాబట్టి ఈ చిన్న మొక్క ఇది 1 వీక్ అవుతుంది, సుమారుగా 8 రోజుల మొక్క చూపిస్తున్నాను. ఇది గోంగూర మొక్క, ఎర్ర పుంటికూర మొక్క. ఇది పుంటికూరలో కూడా గోంగూరలో కూడా 3 రకాలు ఉన్నాయండి. ఒకటి ఎర్ర పుంటికూర, ఇంకోటి మొత్తం ఎర్రగా ఉంటుంది, ఆకు కూడా ఎరుపు రంగులో ఉంటుంది, అదొకటిను. ఎర్ర పుంటికూర అనే ఒక రకము, తెల్ల పుంటికూర అనే ఒక రకం. 3 రకాల గోంగూర మొక్కలు కూడా మా దగ్గర దొరుకుతాయండి. అంటే తైవాన్ 786 రెడ్ లేడీ అనే వెరైటీ పప్పాయ. ఈ మొక్కలు సుమారుగా నెలకు వచ్చేసి 50,000 నుంచి 1,00,000 మొక్కలు నేను ఇస్తుంటాను. మన తెలంగాణలో అన్ని ప్రాంతాలకు కూడా. ఇంతకుముందు పోయిన నెలలో మన విజయనగరం కూడా, మన ఏపీలో విజయనగరం కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఇట్లా నెలకు వచ్చేసి 50,000 నుంచి 1,00,000 మొక్కలు నేను ఇక్కడ మన దగ్గర ఉన్న రైతులకు సప్లై ఇస్తుంటాను. పప్పాయ సాగుకు సంబంధించిన విషయాలు కూడా నన్ను మీరు అడిగి తెలుసుకోవచ్చండి. ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది. కానీ మీరు కావాలనుకుంటే మాత్రం నెల రోజుల ముందు, 30 రోజుల ముందు బుక్ చేసుకొని కొంత పర్సెంట్ అమౌంట్ కట్టేసి మీరు బుక్ చేసుకుంటే కనుక మీకు మీరు చెప్పిన టైంకి మీకు పెంచి పప్పాయ మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి వంకాయ అండి, నూజివీడి కనకదుర్గ. నూజివీడి సీడ్ వాళ్ళది కనకదుర్గ అనే వెరైటీ. ఈ మొక్క చాలా పాతదండి, అంటే ఈ విత్తనం అనేది ఈ కంపెనీలో చాలా పాత వెరైటీ. చాలామంది వేశారు. ఏపీ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో చాలామందికి కొన్ని సమస్యలు వచ్చాయని చెప్పేసి వాళ్ళు వేయడం తక్కువ మానేశారు. కానీ చాలా దిగుబడి వస్తుంది. మంచి పోషకాలు ఉండి మంచి న్యూట్రియన్స్ మెయింటైన్ చేసి ఎరువులు కనుక దుక్కిలో మందులు మంచిగా వేసుకుంటే కనుక మంచి దిగుబడి ఉంది. ఎంతోమంది ఫార్మర్స్కి ఇస్తే కూడా అందరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఈ ఉన్న రకం వచ్చేసి నూజివీడి వాళ్ళది కనకదుర్గ అనే వెరైటీ వంకాయ. ఒక వ్యక్తి ఎదిగితే అది అతని విజయం. అదే వ్యక్తి శక్తిగా మారి స్ఫూర్తిగా మారితే అది లోక కళ్యాణం, ఆదర్శదాయకం. వ్యక్తికి బహువచనం శక్తి, ఆ శక్తికి బహువచనం స్ఫూర్తి. చరిత్రను మనకు మనమే రాసుకోవాలన్న ఆశయం కోసం పాటుపడేవాళ్ళు కొందరైతే చరిత్రను సృష్టించి అందరిచే కీర్తింపబడేవాళ్ళు కొందరు. తనకు ప్రత్యేకత కావాలనుకునేవారు కొందరు. మరింతగా మనం గోపాల్ చేస్తున్న మొక్కల గురించి, అలాగే గోపాల్ నర్సరీ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చూపించినట్టుగా కూరగాయ మొక్కలే కాకుండా మా దగ్గర దొరికే రకాలు గులాబీలో కూడా ఒక 7-8 రకాల గులాబీ మొక్కలు మా దగ్గర ఉంటాయి. గులాబీలు, మందారాలు, చామంతులు, బంతులు, అట్లాగే రకరకాల మొక్కలు, సీజనల్ ఫ్లవర్స్, ఫిటోనియా, జీనియా, ఇలా ఎన్నో రకరకాల పూల మొక్కలు మా దగ్గర మా నర్సరీలో అవైలబుల్ ఉన్నాయి. పూల మొక్కలతో పాటు అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. రకరకాల మొక్కలను మా దగ్గర కూరగాయ మొక్కల కోసం వస్తే ఒకటే దగ్గర దొరికే రకాలు, అత్యధికంగా దొరికే రకాలు మా గోపాల్ నర్సరీలో. ఎంతోమంది, అంటే మేము చెప్పడం కాదు, మా దగ్గరికి వెళ్ళి వేరే నర్సరీలో చుట్టుపక్కల చూసి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా మాకు ఎంతోమంది చెప్పడం జరుగుతుంది, మీ దగ్గర దొరికిన రకాలు ఎక్కడ దొరికాయని చెప్పేసి అని. మేము కూడా అదేవిధంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళకు, పూల మొక్కలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మాతో అడగడంతో పాటు వాళ్ళు అడిగే మొక్కలు, వాళ్ళు చెప్పే మొక్కలు మేము కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రతి వారం కొత్త మొక్కలు, వారంకి ఒకసారి 15 రోజులకు ఒకసారి మీ దగ్గర కొత్త మొక్కలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాము.
మాకు ఈ మొక్కలు లేవు, ఈ మొక్కలు మాకు కావాలంటే కూడా ఈ మొక్కలను కూడా మేము అన్ని మొక్కలను కూడా అవైలబుల్ పెడుతున్నాము. ఇలాంటి మొక్కలు ఎన్నో రకాల మొక్కలను మా దగ్గర ఎప్పటికప్పుడు కొత్త మొక్కలు సీజనల్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా ఎక్కువ రకాలు ఉంటాయి. సీజనల్ ఫ్లవర్స్ ఏంటంటే సీజన్లో మాత్రమే పూసే పువ్వులు కాబట్టి ఎప్పటికప్పుడు చాలా అందాన్ని ఇస్తాయి. ఎప్పటికీ పూసే పువ్వులు కాబట్టి సీజనల్ ఫ్లవర్స్ అనేది చాలా ఎక్కువ అందాన్ని ఇస్తాయి, చాలా బాగుంటాయి చూడడానికి కూడా. రోజ్మేరీ అండి ఇది. రోజ్మేరీ ప్లాంట్స్ కూడా మా దగ్గర మా గోపాల్ నర్సరీలో అవైలబుల్ ఉన్నాయి. రోజ్మేరీను అట్లాగే లావెండర్ కూడా 2 మొక్కలు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి సదాపాకు అండి. సదాపాకు మొక్క మా దగ్గర ఈ మొక్క ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది. ఇది ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్క. దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ మొక్కలు కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా మీరు ఈ మొక్కలు కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ మొక్క వచ్చేసి ఇండోర్ ప్లాంట్ అండి. ఇది నీడలో పెరిగే మొక్క. ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఈ చాలా అందంగా వస్తుంది. ఈ లీఫ్ కూడా చాలా మందంగా ఉండి ఎప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా కనిపించే మొక్క ఇది. చాలా అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇండోర్ ప్లాంట్ అండి ఇది. మనీ ప్లాంట్లోనే ఇది ఒక రకము. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అండి. ఇది నీడలో పెరిగే మొక్క, చాలా అద్భుతంగా వస్తుంది. ఈ మొక్క కూడా చిన్న మొక్క. ఇది చిన్న మొక్క. ఇది 2 months మొక్క. ఇది పాట్ మార్చేసి పెట్టుకుంటే కనుక బ్రహ్మాండంగా వచ్చి చాలా ఎత్తుగా వస్తుంది. దీనికి స్టిక్ మాస్టిక్ కట్టుకుంటే కనుక క్రీపర్ టైప్ కూడా వస్తుంది. లేదంటే దీన్ని ఇక్కడనే మన బుష్ టైప్ కూడా చేసుకోవచ్చు. ఇది సెమీ షేడ్లో కానీ నీడలో కానీ మొత్తం నీడలో కానీ ఎండలో కాకుండా సెమీ షేడు మొత్తం షేడ్లో కానీ బాగా వస్తుంది మొక్క. ఇది వచ్చేసి రణపాల మొక్క అండి. ఎంతోమంది ఈ పచ్చి ఆకులు రోజు ఒక ఆకు తిన్నట్టయితే కనుక షుగర్ బాధ నుంచి తప్పించుకోవడానికి, షుగర్ నుంచి మంచిగా ఉండడం కోసం ఈ రోజు ఒక ఆకు తింటారంటది. నేనైతే వాడలేదు, చాలామంది చెప్పడంతో ఈ మొక్కలు కూడా నా దగ్గర మా నర్సరీలో రణపాల మొక్కలు పెంచడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు, మా గోపాల్ నర్సరీ సంప్రదించవచ్చు. ఇది వచ్చేసి బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలం మొక్కలు కూడా మా నర్సరీలో అవైలబుల్ ఉన్నాయి. బ్రహ్మకమలం చిన్న మొక్క. పెద్ద మొక్కలు అయితే ఎక్కువ తీసుకోరు కాబట్టి అందరికీ అనుకూలం ఉండేటట్టుగా ఈ మీడియం సైజు మొక్కలను మేము పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి జామ మొక్క అండి. జామ మొక్క కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. ఎంతోమంది ఇప్పటి వరకు కొన్ని వేల మొక్కలు మేము ఇచ్చాము. ఇది వచ్చేసి అలహాబాద్ సఫేద్ అండి. మా దగ్గర దొరికే రకాలు అలహాబాద్ సఫేద ఒకటి, తైవాన్ జామ. ఈ 2 రకాలు చాలా ఎక్కువ పోతాయి. తైవాన్ పింక్ కూడా పోతుంది కానీ పింక్ అనేది తక్కువ పోతుంది కాబట్టి మేము రైతులకు కానీ మిద్దె తోటలో పెంచుకునే వాళ్ళ కోసము ఈ రకాలు ఇస్తాము. బిర్యానీ ఆకు. మామూలుగా మనం బిర్యానీ వేసుకొని బిర్యానీలు వేసేటప్పుడు ఆకులు వేస్తాం కదా, ఇది బిర్యానీ చెట్టు. దీంతోపాటు ఎన్నో రకాల మెడిసినల్ ప్లాంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. వాటర్ యాపిల్, నిమ్మ, బత్తాయి, ఉసిరి, సపోటా, దానిమ్మ, మరియు రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, స్వీట్ చింత, సపోటా, అట్లాగే పనస, ఇట్లా రకరకాల పండ్ల మొక్కలు కూడా మా దగ్గర మా నర్సరీలో అవైలబుల్ ఉన్నాయి. నా పేరు వచ్చేసి కుమ్మర్ గోపాల్, బానూర్ విలేజ్, పటంచెరు మండల్, సంగారెడ్డి డిస్టిక్ అండి. నన్ను సంప్రదించాలనుకుంటే కనుక
నా నెంబర్ వచ్చేసి 9848883309. ఇంకో నెంబర్ వచ్చేసి 9848883303. ఈ 2 నెంబర్లను నన్ను సంప్రదించవచ్చు. గోపాల్ వెజిటేబుల్ నర్సరీలోకి మీరు ఎంటర్ అవుతే కనుక అన్ని రకాల మొక్కలు, ఎరువులతో పాటు, మట్టి కుండలతో పాటు, ప్లాస్టిక్ తొట్లతో పాటు, హ్యాంగింగ్ తొట్లతో పాటు అన్ని రకాల పూల తొట్లు కానీ, పూల మొక్కలు కానీ, కూరగాయ మొక్కలు కానీ, పళ్ళ మొక్కలు కానీ ఒకే దగ్గర దొరికే ప్లేసు మా గోపాల్ నర్సరీ. చేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు, సూచనలు 9553955090 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి ఫెటరా సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.